ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అండ్ జీసస్ లుకింగ్ అపాన్ దెమ్ సెడ్, విత్ men it is impossible, but not with God, for with God all things are possible. ఆనాడు యేసయ్య గారు వారి శిష్యులను చూచి పలికిన మాట, ఈనాడు దేవుడు నిన్ను నీ పరిస్థితిని చూచి నీకు ఇస్తున్న మాట. నీవు నీ జీవితంలో ఏమీ జరగడం లేదు అని, ఇంకా అది జరగదు అని నీవు అనుకుంటున్నావేమో, అది దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన చిత్తమైతే నెరవేరుస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని, ఆయనకు సమస్తము సాధ్యమేనని నమ్మాలి. అవును, ఈ లోకంలో జీవిస్తున్న మనకు అది సాధ్యం కాకపోవచ్చు. నిన్ను నన్ను సృజించిన దేవునికి అంతయును సాధ్యమే. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు. ఈ లోకంలో మానవులకు, గొప్పవారికి, వైద్యులకు సాధ్యం కానివి ఎన్నో ఉండవచ్చు. యేసు ప్రేమించిన లాజరు రోగి అయి మరణించి సమాధి చేయబడ్డాడు. ఎంతోమంది రోగులను స్వస్థపరిచిన దేవుడు ఆయన ప్రేమించిన లాజరును స్వస్థపరచలేడా? కానీ ఆ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారునికి దాని వలన మహిమ కలుగునట్లు, మానవులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని ఎరుగునట్లు, సమాధిలో 4 రోజులు ఉంచబడిన లాజరును దేవుడు, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు ఆయన సజీవుడై సమాధి నుండి వెలుపలికి వచ్చాడు. మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో వైద్య శాస్త్రానికి సాధ్యమేనా చనిపోయిన మనిషి తిరిగి బ్రతికించడం? కానే కాదు. అది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యం కాదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. నీ జీవితంలో కూడా ఆయన సమస్తమును నీ కొరకు సాధ్యపరుస్తారు అని నమ్మాలి. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే వాగ్దానాన్ని విన్నారో వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి నాయన. అవును ప్రభా, నీకు సమస్తమును సాధ్యమైన ఆయన, మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదియూ లేదని మరి ఒకసారి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. నాయన, ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో నాయన, వారి అవసరతలను, అక్రతలను తీర్చండి నాయన. నీకు మహిమకరంగా జీవించే బిడ్డలముగా నన్ను, మమ్మల్ని ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకొని మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.